మంచం మీద పడుకోమండి ఈ 40 రోజులు, చెప్పులు వేసుకోమండి ఈ 40 రోజులు, ఈ 40 రోజులు నీసు మాంసం మేము తినమండి, ఈ 40 రోజులు మేము సిగరెట్ కాల్చమండి, ఈ 40 రోజులు మేము ఏ దుష్కార్యము కూడా, ఏ పాపం కూడా మేము చేయమండి. అసలు మేము ఎంత భక్తులు తెలుసా? కొంతమంది అయితే యేసుప్రభు మాల కూడా వేసేసుకుంటున్నారు. ఇక్కడ కూడా వేసుకుంటారా? దేవుని స్తోత్రం చెప్పండి. కొంతమంది వేసుకుంటారు. నేను అంటున్న మాట, ఎక్కడైనా బైబిల్లో సీజన్ పరంగా మీరు భక్తి చేయండి అని ఉందా? 40 రోజులు భక్తి చేసి మిగిలిన రోజులు మీ ఇష్టం రాని బైబిల్ ఎక్కడైనా ఉందా? నేను పరిశుద్ధుడను గనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరుచుకున్నాడు అని ఉంది. కానీ 40 రోజులు పరిశుద్ధంగా ఉండి మిగతా కాలం అంతా మీ ఇష్టమా లేదు. యేసు ప్రభు అంచురుపు చెట్టును శపించడంలో యొక్క ఆయన ఉద్దేశం ఏమిటంటే, ఈ రోజున మందిరాలకు వస్తున్న మనము సీజన్ భక్తులు అయిపోయాం. అసలు రేపటి నుంచి కొన్ని మందిరాలు ఖాళీ ఉండవు. ఎంత ఖాళీ ఉండమంటే టైం టు టైం మందిరానికి వెళ్ళిపోతారు నామకార్థకంగా. ఈ 40 రోజులు వెళ్తే కోరికలు నెరవేర్చబడతాయి అంటండి. ఈ 40 రోజులు వెళ్తే అనుకున్న పనంతా జరిగిపోతుంది అంటండి. ఈ 40 రోజులు వాళ్ళు వెళ్ళమంటున్నారు కాబట్టి వాళ్ళు రమ్మంటున్నారు కానీ మేము వెళ్తున్నాం కాదు. క్రైస్తవులుగా మనం తెలుసుకోవలసిన ఒక పాఠం, కేవలం పళ్ళ కాలములో పళ్ళు ఇచ్చి మిగతా కాలంలో ఆకులు లాగా మనకు కనబడకూడదు. యేసయ్య నేర్పిస్తున్న పాఠం, నీవు నిత్యము ఫలించడు కొమ్మగానే ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది యాసవకాలమైనా, వర్షాకాలమైనా, శీతాకాలమైనా, అది ఏ కాలమైనా కావచ్చు, అది ఏ రోజైనా కావచ్చు, అది ఏ నెలైనా కావచ్చు, ప్రతిరోజు దేవుని పిల్లలుగా మనం ఫలించాలి. అది దేవుని ఉద్దేశం.